సుమిత్ర కార్తీక్ వాళ్ళ ఇంటికి వచ్చి దీప ఆ ఎంగేజ్మెంట్ను ఆపినందుకు దీపని అనరాని మాటలు అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దీప ఇలా అంటూ ఉంటుంది. లేదు అమ్మా, ఆ గౌతమ్ మంచివాడు కాదమ్మా అని చెప్పి అంటుంది. నోరు మూయి దీప, ఇంకొకసారి నువ్వు ఆ మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. అయినా నా విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకోవాలి? ఎప్పుడు నా కూతుర్ని ఇలానే నువ్వు ఆడుకుంటావా? నా కూతురికి పెళ్లి జరగనివ్వవా అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది. అది వినగానే దీప అయితే, అమ్మా అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి వినండి అమ్మా అంటుంది. నోరు మూయి, ఇంకొకసారి నువ్వు నన్ను అమ్మ అని పిలిచావంటే మర్యాదగా ఉండదు. ఆ మాటకే ఒక చెడ్డ పేరు వస్తుంది. నువ్వెప్పుడు నన్ను అలా పిలకు అని చెప్పి సుమిత్ర దీపాని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళైతే ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తారు. ఇక సుమిత్ర దీపని ఇంకెప్పుడు కూడా నువ్వు మా విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర వెళ్ళిపోయాక దీప కార్తీక్తో ఇలా అంటూ ఉంటుంది. సుమిత్రమ్మ గారు నన్ను అన్నేసి మాటలంటే మీరు ఒక్కసారి కూడా ఏమీ మాట్లాడలేదు అంటే మీరు కూడా నేను చేసింది తప్పే అని నమ్ముతున్నారా కార్తీక్ బాబు అని చెప్పి అంటుంది. దాంతో కార్తీక్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇక దీప ఇలా అడుగుతూ ఉంటుంది. చెప్పండి కార్తీక్ బాబు, జ్యోత్స్న ఎంగేజ్మెంట్ ఆపి నేను తప్పు చేశానా అని చెప్పి అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవును దీప, నువ్వు ఆ ఎంగేజ్మెంట్ ఆపి తప్పు చేసావని చెప్పి అంటాడు. అది వినగానే దీప ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి కార్తీక్ బాబు, మీరు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలాగా? ఆ గౌతమ్ మంచివాడు కాదని నాకు తెలుసు కాబట్టి ఆపాను. లేకపోతే జ్యోత్స్న జీవితం నేను బాగుపడుతుందని అనుకోనా? చెప్పండి అని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.